ఇంత స్పష్టంగా కనబడుతుంటే ఆయన కేసు పెడితే ఎక్కడైనా ఇప్పుడు కేసు పెడితే ఇచ్చినోడు ఒకటి తీసుకుంటాడు ఒకటి ఉండాలి. సరే తీసుకున్నాడు ఒకటి తెలియదట కానీ ఇచ్చిన వాళ్ళ మీద కేసు. ఇచ్చిన వాడు తెలిసినప్పుడు మన పేరు పెట్టాలి కదన్నా. ఈ పలానా ఆయన ఇచ్చాడు, పలానా ఆయన తీసుకోకపోయింది, గవర్నమెంట్ పైసలు ఇవ్వాలి, ఆయన పేరు తెలియదట. ఎంతమంది వాడు వచ్చి రేవంత్ రెడ్డిని మాట్లాడుకోకపోయాడు కాబట్టి వాళ్ళ పేరు లేకుండా అంటే రానుకోని చివరికి జరిగేది ఏంటంటే ఇలా రేవంత్ రెడ్డి నేరస్తుడు, అందులో ఎటువంటి సందేహం లేదు. తాత్కాలికంగా మీరేదో శనికానందమో శునకానందమో పొందుతారేం కానీ అల్టిమేట్గా నష్టపోయేది మీరే. ఇటువంటి పనికి మళ్ళీ ఫాల్స్ కేసు ఇక కొత్తగా ఏందో విచారణకు పిలుస్తాము కేటీఆర్ గారిని నేను పెట్టుకున్నాను. దేనికి ఇది? రైతు భరోసా ఎగ్గొట్టేదానికి మళ్ళీ పేపర్లలో 10-15 రోజులు ఈ హడావుడి నడిపి రైతుల్ని వీళ్ళు ఘోరంగా మోసం చేస్తున్నా, వంచిస్తున్నా రైతుల్ని పక్కదారి పట్టించడం కొరకు ఈ చిల్లర వ్యవహారం ఒక దిక్కు కోట్ల నడుస్తుంది. ఆయన ఏసీ కూడా తొందర నిద్రపడతలేదట. 6వ తారీఖుకి రమ్మని 7 పిలిస్తే నేను 6కే రమ్మని, 6 కాదు తెల్లాడికి పిలిచినా పోవడానికి మేము సిద్ధంగానే ఉన్నాడు కేసీఆర్. మీ చిల్లర వ్యవహారం బయటపడుతుంది. మీరు ఇట్లా ఏదో ప్రజలు పక్కదారి పట్టించి అటువైపు దించి లేదా 10 రూపాయల నోటు కిందేసి 10 రూపాయల నోటు కూడా చూస్తే మన బ్యాగ్ కొట్టుకుపోయినట్టు బ్యాంకుల కాడ చిల్లర వ్యవహారం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవేం సూటిగా అడుగుతున్నా ఫైనాన్స్ సెక్రటరీని ఆయన సంతకం పెట్టి రిలీజ్ చేయమని చెప్పండి. రైతు రుణమాఫీ జరిగిన రైతుల సంఖ్యల లిస్టు, వేయబడ్డ పైసలు. మీరు ఇవ్వకపోయినా మేము తీస్తాం, మీరు ఇవ్వకపోయినా మేము తీస్తాం, మీ బండారం బయట పెడతాం. వ్యవసాయ శాఖ మంత్రి, ఫైనాన్స్ శాఖ మంత్రి ఇద్దరు కూడా చెప్పాలి. పాపం రైతులు ఇంకా ఆశగా ఎదురు చూస్తున్నారు అమాయకంగా, ఇంకొస్తాయేమో అని చెప్పి బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఇప్పటికే ఎప్పుడో ప్రకటించిన ముఖ్యమంత్రి అయిపోయింది అన్నీ చేసినాం అని చెప్పి చేతులు దులిపిండు. మన ముందర విషయం అందరం. ఇక రైతు భరోసా ఎగ్గొట్టడానికి, రైతు భరోసా విషయంలో మీరు ఏదైతే నిబంధనలు పెట్టి, కోతలు పెట్టి, వాతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారో ఈ చర్చ నుంచి పక్కదారి పట్టించడానికి మీడియాలో దీన్ని రాకుండా చేయడానికి కేటీఆర్ గారి పైన పెట్టిన ఫాల్స్ కేసును ముందు తీసుకొస్తున్నారు. ఇది రైతు సోదరులందరూ కూడా గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. రైతు సోదరులకు నేను ఇంకోటి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రుణమాఫీ కొరకు వరంగల్ డిక్లరేషన్ ఇచ్చినాడు, ఏ కండిషన్లు చెప్పలే. 2 లక్షలు దాటిన వాళ్ళది కూడా చేస్తాం, 2 లక్షల వరకు చేస్తాం తప్పకుండా అని చెప్పింది. అంతేకాదు ఇవాళ కేసీఆర్ విముక్తి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెంటనే పోయి అర్జెంటుగా 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తున్నా 9వ తారీఖు ఇస్తా. ఎక్కడికి పోలే. మీ డైలాగులు, మీరు మాట్లాడిన అన్నీ ఉన్నాయి, ప్రజల మధ్యలో ఉన్నాయి, రైతుల మధ్యలో ఉన్నాయి. వచ్చిన తెల్లారి 49,000 అని చెప్పి దాన్ని 36 విధించి 26కు క్యాబినెట్ ఆమోదం తీసుకొని 18 ఇచ్చిన అని చెప్పి చేతులు దులుపుకుంటే అసలు వచ్చింది రైతులకు 12.5 కోట్లు మాత్రమే. మొత్తం ఉన్నాయి మన దగ్గర. ఇవాళ రైతు భరోసా విషయంలో కూడా రైతన్నలారా ఇవాళ ఇస్తే, ఇవాళ తీసుకుంటే మీకు 5,000. ఒక్క వారం ఆగుండ్రి, నేనే ఆపిచ్చిన ఎన్నికల కమిషన్తో చెప్పి, ఎందుకంటే మీకు ఇంకా 2,500 కల్పిద్దామని అని చెప్పి నువ్వు మాట్లాడిన మాటలు కూడా రికార్డ్ అయ్యి ఉంది. నేను రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పనికిమాలిన కేసులు, పనికిమాలిన కమిషన్లు ప్రతి ఒక్కటి కూడా మనను మోసం చేయడానికి
సృష్టిస్తున్నాయి వీళ్ళు. ఏమి కాదు, ఈ కేసులు మేము ఎదుర్కొంటాం, ఇబ్బంది కాదు. కానీ మీకు మాటిచ్చి రాసిచ్చి అబిడబిట్లు ఇచ్చి మోసం చేస్తున్న ఈ దొంగల విషయంలో ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ భరతం పట్టాలి.